డిగ్రీ అందరూ ఇస్తారు. కెరీర్ కి క్లారిటీ ఇచ్చేది మాత్రం కాన్ఫిడో. బెస్ట్ యూనివర్సిటీ సీట్ తో పాటు సెటిల్ అయ్యే స్కిల్ కూడా గ్యారంటీ. ఇటు సౌండ్ వస్తుంది, అటు సౌండ్ వస్తుంది. ఉన్నది ఒక్కడే ఏకలింగం. ఎడపడ చిక్కుతున్నాడా? లింగం, ఏకలింగం, లింగం, లింగం, ఏకలింగం. ఏంటి ఉలి దెబ్బ వినిపించిందా? అవునరా, నీకు కూడా వినిపించిందా? చా ఊరుకా. పక్కింటోళ్ళు పచ్చడి చేస్తున్న ఉలి శబ్దమే, పిల్లలు గోళీలాడుతున్న ఉలి శబ్దమే, ఆఖరికి ఇంటి కన్నాలేస్తున్నా కూడా నీకు ఉలి శబ్దం లాగానే వినిపిస్తుంది. ఆ ఎగతాళే వద్దంటన్నా. ఎగతాళి కాకపోతే ఏంటక? నీకు ఏ సౌండ్ వినిపించినా ఏకలింగం బావు సౌండ్ అనుకుంటే ఎలాగే? అంతేలే. ఆయన కోసం నేను ఎంత ఫీల్ అవుతున్నానో మీకు ఎవరికైనా తెలుసా? ఇదిగో చూడండి, మీకు 1 month టైం ఇస్తున్నాను. ఈ లోపల నా ఏకలింగం బావను వెతికి తెచ్చారా సరే, లేదా ఆయన్ని వెతికి తెచ్చిన వాళ్ళకి ఇదిగో 25 లక్షలు విలువ చేసే ఈ డైమండ్ ఇస్తానని టీవీలో ప్రకటన ఇస్తాను. డైమండ్ 25 లక్షల విలువ. ఏమైనా సరే మనం ఆ డైమండ్ ని కొట్టేయాల్సిందే. ఎలా? అదని చెప్తాను. నీవు రావు నిదురరాదు. అదే ఉలి, అదే ధ్వని, అదే సౌండ్. లింగం, బోధమైన ప్రేమికులు స్లో మోషన్ లో కలుసుకోవాలని నీకు తెలుసా బాలా? అలా వచ్చావు. స్లో మోషనా పాడ? నేను మామూలు స్పీడ్ లోనే వచ్చాను. అవును, ఇన్నాళ్ళు నన్ను విడిచిపెట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళావమ్మా? కొంచెం ఆలోచించుకు చెప్తా. ఆలోచించుకుని అవును చెప్తావా? మరి అంత సడన్ గా అడిగితే ఎలాగమ్మా? ఒక్క రోజా, ఒక్క సంవత్సరమా? కరెక్ట్ గా ½ సెంచరీ అయింది మన ఇద్దరం విడిపోయి. అప్పటి నుంచి ఇంటింటికి తిరుగుతూ ఇలా ఉలి సౌండ్ చేస్తున్నా. దేనికి? ఆ సౌండ్ కి నాగస్వరం విన్న ముంగిసలాగా నువ్వెక్కడున్నా బయటకు వస్తావని. నాగస్వరం వింటే పావులు వస్తాయి గాని ముంగిసులు వస్తాయంటమ్మా. పాములు వచ్చే వాటి కోసం ముంగిసలు రావేంటమ్మా? ఇంత వయసు వచ్చినా నీకింకా కామెడీ పోలేదు రా. ఇంట్లో ఎవరూ లేరు. పిల్లలు స్కూల్కి వెళ్ళారా బాలా? లింగం, బాలా, ఎంత మాట అన్నావు? నేనేమన్నాను బాలా? నువ్వు లేకుండా నాకు పిల్లలు అలా పుడతారు లింగం. అదే అది సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాను. ఓ మై గాడ్, నువ్వింత మాట అంటావని తెలుసుంటే ఆ రోజే నువ్వు ఇచ్చిన డైమండ్ పౌడర్ చేసుకుని తినచచ్చాను. వద్దు బాలా, వద్దు. నిన్ను మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నందుకు నేనే డైమండ్ మింగి చేస్తాను. ఆ డైమండ్ పట్రా. ఎక్కడ నా బలమణి? బలమణి ఎక్కడ? నా బలమణి, బలమణి. నిన్నెంత మాట అన్న తర్వాత నేనింకా బతకను. ఇప్పుడే ఇక్కడే నీ కళ్ళ ముందే ఆ డైమండ్ మింగి చేస్తాను. తీసుకురా. ఆవేశపడకు లింగం. ఆ, తమ్ముడు, అక్క నీకు శుభవార్తె. నీకొక శుభవార్త. అది పెద్ద శుభవార్తె. ఏమిట్రా అది? ఏకలింగం బావ వచ్చేసాడు. అవునరా, అప్పుడే నీకెలా తెలిసిపోయింది? నాకు తెలియటం అయితే తీసుకొచ్చింది నేనైతేను. నువ్వు తీసుకొచ్చావా? ఆ, బావా బల 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 బలమణి, బలమణి బలమణి. ఏంటక్క అలా చూస్తున్నావు? నేనెవరు? శిలలపై శిల్పాలు చెక్కినారు. ఇంకా గుర్తుపట్ల బావా ఏకలింగమే. ఈ లింగం ఏకలింగం అయితే మరి ఆ లింగం ఎవరు? ఏ లింగం? అవును, వీడేవాడక్క. నేన్రా బామ్మర్ది, ఏకలింగాన్ని. అబద్ధం. నేను ఏకలింగాన్ని. మణి, వాడి మాటలు నమ్మకు. నేను ఏకలింగాన్ని. నీవేం బాలా? వాడి మాటలు నమ్మకు. నేను ప్యూర్ ఏకలింగాన్ని. కాదు, నేను ఏకలింగాన్ని. కాదు, నేను ఏకలింగాన్ని. కాదు, నేను ఏకలింగాన్ని. అవును, నేను ఏకలింగాన్ని. మీలో ఎవరు ఏకలింగమో నేను చెప్తాను. ఎలా బొమ్మ బొరుసు చేస్తావా? కాదు, టెస్ట్ చేస్తాను. బ్లడ్ టెస్టా? కాదు, యూరిన్ టెస్టా? కాదు, చొక్కాలు తీసి వీపులు చూపించండి. వాతలు పెడతావా? ఉహుం. నా ఏకలింగానికి వీపు మీద బొట్టంత పుట్టుమచ్చ ఉండేది. అది మీలో ఎవరికుంటే వాడే నా ఏకలింగం. కమాన్, షో మీ.
చూపించు. నువ్వు చూపించు. ముందు నువ్వు వచ్చావుగా, నువ్వే చూపించు. నేను చూపిస్తే నువ్వుండవు. నేనే చూడండి, మీ అభిమాన వీపుపై పుట్టు మచ్చ. టంటడై. ఏమిటిది? అప్పుడు మచ్చ నల్లగా ఉండేది, ఇప్పుడు ఎర్రగా ఉందే. అప్పుడు చర్మం ఎర్రగా ఉండి మచ్చ నల్లగా ఉండేది. ఇప్పుడు చర్మం నల్లబడి మచ్చ ఎర్రబడింది. ఇప్పుడు నువ్వు చూపించు. చూపించు. అబ్బే, రాక రాక ఇంటికి వస్తే ఇలాంటి టెస్టులు పెట్టి నన్ను అవమానిస్తారా? ఈ ఇంట్లో ఒక నిమిషం కూడా ఉండనంతే. ఆగు నాన్న, ఎక్కడికి వెళ్తా? వీడు వెళ్ళేలేపే చూడండి, ఈ దరిద్రపు వీపుపై పుట్టు మచ్చ. నువ్వు కూడా పెట్టుకొచ్చావా? నువ్వు కూడా పెట్టుకొచ్చావా అంటే నువ్వు పెట్టుకొచ్చావా? పెట్టుకొచ్చింది కాకపోతే మరి ఎక్కడి నుంచి వచ్చింది ఈ మచ్చ? దొంగ, ఇది పుట్టు మచ్చ కాదు, పెట్టు మచ్చ. కావాలంటే నేనే చూడండి. చచ్చినాడా, మచ్చ పెట్టుకుని వచ్చి నన్ను మోసం చేస్తావా? పోలీస్ హెల్ప్! హెల్ప్! ఇంతకీ నువ్వైనా నా ఏకలింగం బావేనా? అనుమానం అయితే మచ్చ తుడుచుకొని చూసుకో. ఏం అనుమానం లేదు, నువ్వు నా అగో! ఏకలింగం. అసలు నువ్వు నా బాలమణివేనా? ఎందుకు వచ్చింది మీకు ఆ డౌట్? ఈ రోజుల్లో ఎవరిని నమ్మటానికి వీల్లేదు. అసలు నువ్వు నా బాలమణివో కాదో తెలుసుకోవడానికి నీకు పరీక్ష పెడతాను. అగ్ని పరీక్ష కాదు, డైమండ్ పరీక్ష. నిజంగా నువ్వు నా బాలమణివే అయితే నేను నీకు ఆ డైమండ్ ఎక్కడిచ్చానో, ఎప్పుడిచ్చానో, ప్రస్తుతం అది ఎక్కడుందో చెప్పు. శోభనం అయ్యేదాకా నేను అడిగినా కూడా ఆ డైమండ్ ఇవ్వద్దని ఆ రోజు మీరేగా చెప్పారు. చెప్పానా? దరిద్రుడు కదా, దరిద్రుడు కదా, చెప్పే ఉంటాను. నా బతుకు తగలయ్యా. బావా, ఇంకా ఆలస్యం ఉంది మరి. 50 ఏళ్ల ముందు అలంకరించిన శోభనం గది అలాగే ఉంది. మీరు రాగానే తాళం తీద్దామని లాక్ చేసి ఉంచాం. పదండి. శోభనమా? నాకా? అవును. ఈ వయసులోనా? వీరితోనా? అయ్యయ్యయ్యో. అక్కా, బావ మరీ సిగ్గుపడుతున్నాడు. తీసుకెళ్దాం. ఏమండి, మీకు దండం పెడతానండి. నాకు శోభనం వద్దు, డైమండ్ వద్దు. నన్ను వదిలేండి, మా ఇంటికి నేను వెళ్ళిపోతానండి. దొరక్క ఇన్నాళ్ళకి దొరికావు బావా, నిన్ను వదులుతానా? వామ్మో, ప్రమాణ పూర్తిగా చెబుతున్నానమ్మా, నేను ఏకలింగాన్ని కాదమ్మా. కావాలంటే చూడండి, ఇది విగ్గు, ఇది కాటుక మచ్చ అమ్మా. ఎంత మోసం! పోలీస్! పోలీస్! అన్నయ్యలు, ఏంటమ్మా అలా అరిచావు? ఏం జరిగింది? వయసులో ఉన్న ఆడపిల్లని అర్ధరాత్రి వరకు బలాలు తిరిగొస్తే ఎక్కడికి వెళ్ళావు, ఎందుకు వెళ్ళావు, ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడగకుండా గురకబెట్టి నిద్రపోతున్నారా? అసలు మీరు నా అన్నయ్యలేనా? You shut up! What is something that can't appear to my land my time this time? You can't something say right? తెలుగులో చెప్తుంటేనే అర్థం కలుగుతాంటే నీ జాకీ చాన్ బాచెంట్రా. You shut up! You can't something as pure to my what is it? Yeah, sister. We can't something as pure to my get to town. అవును, నా ఇష్టం వచ్చాడు తిరుగుతాను. ఆడపిల్ల వయసులో ఉన్నప్పుడు కాకుండా వయసు మళ్ళా తిరుగుతుందా? It's all right. See, sister? Hey! You something as can't appear to my hand lakore pachima derga aasam దగ్గర అమ్మ bulare but the plus right? ఎస్, నేను అలీబాబాను ప్రేమిస్తున్నాను, అతన్నే పెళ్లి చేసుకుంటాను. నువ్వు ఆలీబాబాని ప్రేమిస్తున్నావా? Yes! You can't something as pure to town and town and want to town? చెస్! నోర్మిరా. ఏమే, మనమేంటి, మన వంశమేంటి? గౌరవమైన గజ దొంగల కుటుంబంలో పుట్టి మన శత్రు స్థావరంలో ఉన్నటువంటి ఆఫ్టర్ ఒక ఎస్ఐకి మనసిస్తావా? ప్రేమకి కాకి బట్టల వాళ్ళు, కత్తెర బ్యాచ్ వాళ్ళు అనే భేదాలు ఉండవన్నయ్య. వాయుముడు, మనం ముందు పరిగెత్తుతుంటే వెనక పరిగెత్తుతూ బతికే వెనకబడ్డ పోలీసు వాడు, మనం కష్టపడి దొంగతనాలు చేస్తే మన చేతి కింద చేయి దాచి మామూళ్లు తీసుకునే వాడు, 13 రీళ్లు మనం ఫైట్ చేస్తే ఆఖరి షాట్ లో వచ్చి యు ఆర్ అండర్ అరెస్ట్ అనే వాడు, ఈ ఇంటికి అల్లుడు, నీకు మొగుడు, మాకు భావన. చావుగా. మన దొంగ జాతికే చెరగని మచ్చ తెచ్చావు ఒకటి. మచ్చాలేదు, బచ్చాలేదు. త్వరలోనే ఆయన చేత తాళి అనే బేడీలు వేయించుకుని ఆయన కౌగిలనే లాకప్ లో అరెస్ట్ అయిపోతాను. ఏం కూసావా అన్నయ్య? ఏమిటి ఆయాసం? ఆయాసం కాదురా, ఆవేశం. You're talking like this something as can't appear to heart attack? వారిని జాకీ మీద నా చైను, నువ్వు ఆ భాష మానవపోయావంటే నీ నాలుగు బిగి నవిలేస్తా. ఈ మాట అప్పుడే చెప్పొచ్చు కదా, ఆపేస్తాం. ఒక పక్క నుంచి అది ఆటం బాంబులు పేలుస్తుంటే మధ్యలో మీ జోకులేంట్రా? బ్రదరు, అదేసింది ఆటం బాంబు కాదు, స్వీట్ బాంబ్. ఏంటా నువ్వు అనేది? అవును, బాలామణి దగ్గరికి డైమండ్ కోసం నువ్వు వేకలింగం వేషం వేసి ఎదవ్వై వచ్చావా? అవును. ఇప్పుడు మన పోలం దేవికి ఆలీబాబాతో పెళ్ళయిందనుకో, దీని కుడికాల ఆ ఇంట్లో డైమండ్ మన చేతుల్లో. అంతేకాదు, ఆలీబాబా మన బావైతే భారతదేశం బార్డర్ వరకు మనం దొంగతనాలు చేసుకోవచ్చు.
పొరపాటున పట్టుబడ్డా అదిగో అరెస్టు ఇదిగో బెయిల్. ఒకే బ్లేడ్, 2 జేబులు. ఏమండి ఏమండి ఓ ఇక్కడున్నారా? పంతులు గారిని తీసుకొచ్చేసాను. దేనికి? ఈ పూట మనం పెళ్లి చేసుకుందాం అన్నారుగా. పెళ్ళా? నీతోనా? నేనా? అన్నానా? మీరు భలే నవ్విస్తారండి. ఎప్పుడు ఇంతే అన్నయ్య గారు, మహా చిల్లిపి. చవక! అయ్యా మీ జోకులు తర్వాత వేసుకోవచ్చు, ముందు వచ్చి పెట్టిన కూర్చోండి. ఒరేయ్ ఒరేయ్, ఏంట్రా ఏంటిది? నాకు తెలియకుండా నా పెళ్ళా? అది నా స్టేషన్ లో. ఏమిటండి ఉన్నట్టుండి ఇలా ప్లేట్ ఫిరాయించేశారేమిటండి? దేవాలయం లాంటి పోలీస్ స్టేషన్ లో పెళ్లి చేసుకున్నారమ్మని మీరే కదా చెప్పారు. నేను చెప్పానా? చెప్పు కొడతాను. అన్నయ్య గారు మీ తుపాకీ ఒకసారి ఇవ్వండి. దేనికి? ఆయన కాలు చంపేస్తావా? కాదు, నేనే కాల్చుకు చావడం. అమ్మో, నేనివ్వను. అయితే మీరేవ్వండి. నాకన్నా అసలు ఇటు తుపాకీ ఇవ్వక అటు పెళ్లి చేసుకోకపోతే నాకు దిక్కేవడ్రా తండ్రోయ్. ఏ గాడొచ్చి నన్ను కాపాడుతాడ్రా దేవుడోయ్ దేవుడా. అమ్మాయి ఎందుకు ఏడుస్తున్నావు? నన్ను ఇక్కడికి పెళ్లి చేసుకున్నారు అమ్మని చెప్పి ఇప్పుడు నువ్వెవరో తెలియదు అంటున్నారు. అవునా? అస్సలు నమ్మకండి సార్. ఎవరిది? నిన్న? అవును సార్. కాదు సార్, అమ్మాయిని సార్. నన్నా? ఏమండి ఒక్కసారి నా కళ్ళలోకి స్ట్రైట్ గా చూసి చెప్పండి. స్ట్రైట్ గా చూసి చెప్పినా సరే, సైడ్ గా చూసి చెప్పినా సరే ఒకే మాట, నీకు నాకు ఏ సంబంధం లేదు. అబద్ధం సార్. కావాలంటే పోలీస్ అనే అడగండి. ఏమయ్యా ఏమిటిది? దొరగారు అది వాళ్ళిద్దరికి కూతంత కనెక్షన్ ఉన్న మాట నిజమేనండి. ఒకటి 2 సార్లు మమ్మల్ని బయటికి పోమని వాళ్ళు లాకప్ రూమ్ లో కలుసుకున్నారండి. షటప్ సార్. ఆ కనెక్షన్ ఒక పోలీస్ ఆఫీసర్ కి నేరస్తురాలకి మధ్య ఉండే కనెక్షనే తప్ప ఆ కనెక్షన్ కాదు సార్. చదవడమై ఇంకా బుకాయిస్తున్నావు. సార్ మీరు క్షమిస్తానంటే ఒక్క మాట చెప్తాను. ఏమిటది? లీగల్ గా చెప్పాలంటే మా వాడికి ఈ అమ్మాయికి మధ్య ఇల్లీగల్ కాంటాక్ట్ ఉన్నమాట నిజమే సార్. బాబాయ్, ఏంట్రా నువ్వు కూడా అమ్మాయి పార్టీలో చేరిపోయావా? రై, ఇంతవరకు వచ్చాక నిజం చెప్పితే అసహ్యంగా ఉంటుంది సార్. వీడు ఈ అమ్మాయి సెల్లోకి వెళ్ళటం, బొత్తాలు పెట్టుకుంటూ బయటికి రావడం నేను చాలా సార్లు చూశాను సార్. అంటే చొక్కా బొత్తాలు పెట్టుకుంటూ రావడం, పళ్ళల్లో పుల్లలెట్టి గెలుక్కుంటూ రావడం, చెవులో పిన్నీసులు పెట్టి తిప్పుకుంటూ రావడం, ఇవా మీకున్న సాక్ష్యాధారాలు? సార్, చొక్కా బొత్తాలు విప్పుతూ మాట్లాడడం ఆ పిల్ల మేనరిజం. అవ్వా అవ్వా దొరగారు, మీరు వచ్చి ఇంతసేపు అయింది. నేను మీ దగ్గర బోల్డ్ మాటలు మాట్లాడాను. కనీసం ఒక్క బొత్తం మీదైనా చెయ్యేశానా? వేయలేదు. సార్, షడప్! ముక్కు నోరు మూసుకుని ఆయన మెడలో తాళి కట్టు. నేను కట్టను. మర్యాదగా అమ్మాయి మెడలో తాళి కడతావా, లేదంటే ఉద్యోగం తీయించి ఉరిశిక్ష వేయించమంటావా? ఒరే, ఎస్పీ గారి కోపం తెప్పించగా వెళ్ళి పీటల మీద కూర్చోరా. ఎలా కూర్చోమంటావు? ఆల్రెడీ నా హృదయంలో ఇంకో హీరోయిన్ ఉంది. ఇంకో హీరోయిన్ ఉందా? అంటే ఇది ఖచ్చితంగా నా పిల్లవై ఉంటుంది. నో నో, నీ హృదయంలో ఇంకెవరు ఉంటారు వీలేదు. నువ్వు తాళి కట్టి తీరాల్సిందే. కూర్చోబెట్టడం అయ్యా దండలు మార్చుకోండి. నేను మార్చను. కావాలంటే మీరు మార్చుకోండి. మారుస్తావా? కాల్ చేయమంటావా? మీరింత మర్యాదగా చెప్పాక కూడా మార్చకుండా ఉంటానా? సహస్రాక్షసహస్రాంగులం ఏవేదకం ధర్మం యద్భూతం యచ్చభవ్యం ఉతామృత్పశ్చేజానః యదన్నేనాతిరోహతి ఏతావానస్యమహమదోత్యాయాగుశ్చ భూతాని త్రిపాదస్యామృతం త్రిపాదోత్పూదయత్పురుషపాదోస్యః భవాత్మంతతో విష్ణుయక్రామతు శాసనానుజనే అభి తస్మాత్ విరాజాయతి విరాజోపరిత్యరిత్త మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా కంఠే భద్రామి శుభకే త్వం జీవ శరదాం శతం మాంగళ్య ధారణ శుభోత్తరస్తు శతమానం ప్రతిష్టతి. అయ్యా పెళ్లి తీయండు. ఇక వెళ్ళి మీ డ్యూటీ మీరు చేసుకోండి. దొరగారు, మీరు చేసింది తప్పేమో అనిపిస్తుందండి. తప్ప? అదేమిటమ్మా? ఆయనకి ఇష్టం లేకుండా నా మెళ్ళలో తాళి కట్టించారు. ఇప్పుడు ఆయన నాతో సంసారం చేస్తారంటారా? చచ్చిన చేయను. ఏదో తాళి కట్టమంటే కట్టాను గాని సంసారం చేయడం నా వల్ల కాదు అని అంటాననుకున్నారు కదూ. చచ్చిన అన్నం చచ్చినట్టు దీంతోనే కాపురం చేస్తాను. చూడమ్మాయి, ఇతన్ని నమ్మటానికి వీల్లేదు. అంచేత ఇతని టేబుల్ మీద ఒక పుస్తకం పెడతాను. ఏ రోజు కాపురం చేయకపోతే ఆ రోజు వచ్చి పుస్తకం మీద కంప్లైంట్ రాయి. ఆ తర్వాత సంగతి నేను చూసుకుంటాను. అంటే కాపురం కూడా డ్యూటీలా చేయాలన్నమాట. ఎస్. అమ్మాయిని తీసుకెళ్ళు.